ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది. సెప్టెంబర్లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు. అలాగే ఏ ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంట? ముందుగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది వృషభ రాశి. వృషభ రాశి వృషభ రాశి అనగానే అందరిలోనూ బ్లూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మీకు ఏదైనా మంచి నేషనల్ హీరో మూవీస్ రిలీజ్ అయినప్పుడు బ్లూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు ఆరాటం ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అని. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది అనుకున్నాం, హిట్ పేరుతో సంబంధం లేకుండా ఎప్పుడెప్పుడు చూడాలని ఉంటుంది. అంతే. రజనీకాంత్ గారి సినిమా కానీ ఇట్లా అంతే. ఉంటాయి అనమాట. కొంతమందికి అలా ఉండిపోతుంది బ్రాండెడ్ గా. ఖచ్చితంగా అలానే ఎందుకు చెప్పానంటే అలాంటి బ్రాండ్స్ ఉన్నవారే వృషభ వృషభ రాశి. రాశి వారు. అంటే ఈ వృషభ రాశి వారు ఒకరు ఉన్నారనుకోండి, వారి జీవితంలో ఎదుటి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఉమ్, ఏం పరికరాలు చేయాలి, ఎలాంటి పరిస్థితి ఏర్పరచాలి, ఇది చేస్తారు వాళ్ళు. అంటే వారి శ్రేయస్ కోసం, వాడు జీవించే దానికోసం, వాళ్ళు కూడబెట్టుకున్న దానికోసం రాజకీయ నాయకుల్లా కాదు. అవును. వీరేంటంటే ఎదుటి వారి శ్రేయస్సు, ఉమ్, వారిని ఎలా దగ్గర చేసుకోవాలి, వారికి నేనేం చేస్తే మంచి అవుతుంది, ఈ ఒక ఆలోచనతో ఉంటారు వాళ్ళు. ఉమ్. ముందుగా అయితే ఈ మాసంలో పుట్టినటువంటి వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా నా పుట్టినరోజు శుభాకాంక్షలు. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపు నుంచి. తప్పకుండా తప్పకుండా. అయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసం వృషభ రాశి వారి గురించి మనం చెప్పుకున్నట్టయితే, ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఉమ్, ఇక మనం వారికి ప్రెడిక్షన్స్ కానీ పరిహారాలు కానీ అవసరం లేదు. ఎందుకంటే లేదు. ఎదుటి వారి శ్రేయస్ కోరేటువంటి ప్రతి మనిషిలోనూ ఆ. ఆ దేవత దేవుడు, వారు నమ్ముకున్నటువంటి అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క దీవెనలు అనునిత్యము వీరి వెంటనే ఉంటాయి, ఆ. ఒక షాడో లాగా. కాబట్టి వారికి అనునిత్యం కూడా మంచే జరిగేలాగా ఉంటుంది. కాకపోతే ఇలాంటి మంచి చేసే వారికి ఒకటి ఉంటుంది, నరదిష్టి. ఖచ్చితంగా. ఇలాంటి మంచి చేసే వారికి నరదిష్టి ఉంటుంది. అంటే నాలా మంచి చేస్తారనమాట. నాది వృషభ రాశి కాకపోయినా నాలా మంచి చేస్తూ ఉంటారు అందరికి. అంతే అంతే నిజంగా అదైతే. సో అయితే నాలా కాదు, నిర్మలా లాగా కూడా మంచిగా చేస్తారు. అది ఇంకా మీరు చెప్పారు, చాలా థ్యాంక్స్. మీరు కూడా మంచి చేస్తారండి. నిజమే కావచ్చు సార్. సో అందుకే అందరికి కూడా మంచి అవకాశాలు కానీ నాది ఇప్పించేలాగా. వృషభ రాశి కాదు కదా సార్. అంటే అది చెప్తున్నా, రాశితో సంబంధం లేకుండానే మీరు మంచి చేస్తున్నారు. ఓకే. మీరే మంచి చేస్తున్నారంటే ఇంక వృషభ రాశి వాళ్ళు ఇది ఆలోచన చేస్తే ఇంకా చాలా మంచి చేస్తారనమాట. ఖచ్చితంగా నిజమే. అందుకని ఎవరింట్లో వృషభ రాశి వారు ఉన్నారా చూసుకొని ఉమ్, వారిని కిడ్నాప్ చేయొచ్చు. ఓహో. కిడ్నాప్ అంటే ఇప్పుడు క్రైమ్ కింద వెళ్ళిపోద్దేమో. అంతే కదా. అంటే అలాంటి వారు మనతో ఉంటే ఉమ్, ఖచ్చితంగా మనకి మంచే జరుగుతుంది ఉమ్, అని అర్థం. ఎవరైనా పని బాట లేకుండా తిరుగుతూ ఉంటారు కదండి, వారి పక్కన వృషభ రాశి వారు అంటే ఇంక పని చేయని అవసరం లేదు, ఉమ్. మొత్తం వాళ్ళే జరుపుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి మంచి జరగడం కాకుండా వాళ్ళ పక్కన పక్కన ఎవరైనా వాళ్ళే వాళ్ళకు కూడా జరుగుతుంది. అందుకోసమే ఎవరైనా అమ్మాయి ఉన్నారనుకోండి, అబ్బాయి వచ్చే అబ్బాయి వృషభ రాశి అబ్బాయి అన్నాడు అనుకోండి, ఇక ఏం ఆలోచించకుండా మ్యాచెస్ కలిసినాయా లేదో కూడా చూసే అవసరం లేదు. ఇక అవసరం లేదు. వృషభ రాశి వాళ్ళకి ఉంటే చాలు, ఇచ్చేయచ్చు. అంతే. వృషభ రాశి ఉంది అబ్బాయి కంటే ఖచ్చితంగా ఇచ్చేయచ్చు. అత్తమామను కూడా చూసుకుంటాడు, ఉమ్, అంత అదృష్టం ఉంటుంది. అమ్మ నాన్నల్ని చూసుకోరు. అమ్మనా సరే తర్వాత ముందు అత్తమ్మ. ఇప్పుడు పిల్లల్ని ఇచ్చేవాళ్ళు ఏం ఆలోచిస్తారు, మా అమ్మని చూడాలని ఆలోచిస్తారు కానీ వాళ్ళని చూడాలని ఆలోచించరు కదా. అది కూడా ఇప్పుడు correct. ఎవరికి ఇవ్వాల్సిన న్యాయం వాళ్ళకి ఇస్తారు అనమాట. ఉమ్, అది అలాంటి ఒక సంఘటనలు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో జరుగుతాయి. ఓకే. అందుకని ఎవరికైనా ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తున్నాయి. అందుకని ఉమ్, పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు తాగే కన్నా నిలబడుతూ నీళ్లు తాగడం మంచిది అంటారు. కానీ ఈ మాసంలో వీరు పరిగెత్తాలి, ఉమ్. పరిగెత్తితేనే పని అవుతుంది పరిగెత్తితేనే పను. ఖచ్చితంగా. వీసాలో ఇంటర్వ్యూస్ పాస్ అవుతారు. ఉమ్, అలానే పోటీ పరీక్షలు ఏమైనా రాసుంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి వాటిలో ఏమైనా రాసుంటే ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు. ఉమ్, అలానే వీటిల్లో అదే కాకుండా మిలిటరీ కానీ పోలీస్ రంగాల్లో కలెక్టర్ లాంటి జాబ్స్ ఏదైనా గ్రూప్ 1లో రాసి ఉంటే కనుక వాటికి కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అలానే వీరికి ఇంకొకటి ఉన్నది ఆప్షన్. ఉమ్, ఏంటంటే ఆప్షన్ కాదు అది, వీరికి నేను తెలుసుకోవాల్సిన చైతన్యం. అదేంటంటే వీరి దాంట్లో ఎవరికైతే వీరు హెల్ప్ చేస్తారో ఉమ్, వారు వీరికి ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తారు. వీరేమో గట్టి హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఒట్టించి హ్యాండ్ ఇస్తారనమాట, ఉమ్, ముట్టిగా వేస్తారనమాట. ఓకే. అదొకటైతే కొంచెం గమనించుకుంటూ ఉండాలి. వీరి గమనించుకోవాలి. మనసుకి నొచ్చుకుపోతుంది, మనం ఇంత చేశాం కదా కానీ వారు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ అవును. చివరికి నేను నిలబడ్డ దగ్గర గొయ్యి తీశారు కదా అనేటువంటి ఆలోచన వచ్చేసి వీరు వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. ఓకే. అందుకని మనము ఎంతైతే హెల్ప్ చేయాలో
అంతే చేస్తే సరిపోతుంది. అంటే మనిషికి మించినటువంటి సహాయం కూడా చేయకూడదు. హర్షవర్ధన్ లాగా అనమాట. అలా చేయకూడదు. అలా చేయడం ద్వారా ఏదో ఒక రకమైన కాంట్రవర్సీలో ఇరుక్కొని తీసుకుపోయి ఏసేస్తారు. అందుకని మంచి అనేది 10 మందికి తెలియకూడదు. అంటే కుడి చేత్తో చేసే సహాయం ఎడం చేతికి కూడా తెలియకూడదు. చేసి తెలిస్తే అది ఆటోమేటిక్‌గా ఏమైందంటే మూడో వ్యక్తి వస్తాడు. ఈడేనా పెద్ద హీరో అని చెప్పి నేను లేనని చెప్పి ముందు వాళ్ళు హెల్ప్ చేయరు. చేసే వాళ్ళ మీద నెత్తి చేయి పెడతారు. ఖచ్చితంగా. అందుకని హెల్ప్ చేసేది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకతమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి వీరికి జాగ్రత్త వహించుకోవాలని హెచ్చరిక ఇది. కేవలం నా తరపు నుంచి హెచ్చరిక. ఈ మాసంలో చేయాలి. ఎంతైతే చేయాలో అంతే చేయాలి. యజ్ఞ యాగాలు చేశారనుకోండి 10 మందిని పిలవండి. లోక కళ్యాణార్థం. అంతేగాని నా ఇంట్లో లేదండి నాకు ఇది కావాలి అంటే ఇప్పించామనుకోండి అది ఖచ్చితంగా అది మనకు కొనుక్కొచ్చుకున్నట్టే. సో లోక కళ్యాణార్థం కోసం చేయండి. మనం చేసే దానం చేస్తే అది భారతదేశానికి మంచి జరుగుతుంది. అది వృషభ రాశి వారు ముందుంటారు కాబట్టి నా సలహా అది. అయితే ఈ వృషభ రాశి వారు ఇంకా బిజినెస్ లేదని కొత్తగా మొదలు పెట్టాలనుకునే వారు ఎవరైనా ఉంటే ఈ మాసంలో ఖచ్చితంగా మొదలు పెట్టొచ్చు. బాగుంటుంది. అయితే 12వ తారీఖు తర్వాత మొదలు పెట్టొచ్చు. ఎందుకంటే మనకి 7వ తారీఖున అతిపెద్ద అయినటువంటి అమావాస్య ఉన్నది ఆ రోజున. పౌర్ణమి ఉన్నది ఆ రోజున. ఈ సెప్టెంబర్ 7వ తారీఖున గ్రహణం కూడా ఉంది, చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా వృషభ రాశి వారి మీదకు ఉన్నాయి. వారి ఇంట్లో పెద్దవారు ఎవరైనా అక్కయ్య కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరైనా పెద్దవారు వయసు మళ్ళిన వారు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్య సమస్య వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. అదే భార్య కనుక ఉంటే ఆ గర్భిణీ స్త్రీ ఉంటే కనుక కొంచెం అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు కూడా కొన్ని చేసుకుంటే వీరికి అదృష్టం బాగుంటుంది. వృషభ రాశి వారు ఈ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే కనుక వీరు మంచి రోజు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటే మంచి రోజు వీరికి మంగళవారం, శనివారం వీరికి అద్భుతంగా ఉంటుంది. డబ్బు రావాలన్నా, ఏదైనా జాబ్ పర్పస్ లో వెళ్ళాలన్నా, ఇంటర్వ్యూస్ కోసం అయినా వీళ్ళకి మంగళవారం, శనివారం బాగుంటుంది. ఇక నెంబర్ వీరికి తిథి వచ్చేసి 4, 6 వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా. ఇకపోతే వీరికి కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. ఈ మాసం మొత్తం కూడా ఏదైనా ముఖ్యమైన పనులు వెళ్ళాడు బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే వీరికి పరిహారాల విషయం వచ్చేసి మేడి చెట్టు అంటారు. అంటే పండు చూడగా బాగుంటుంది, విప్పి చూస్తే బాగా చెప్పారు, గుర్తురాదు నాకు. అంటే అప్పుడెప్పుడో నేర్చుకునే కదా, మీకైతే గుర్తుంటారు. అందుకే నిర్మలా గారి మైండ్ అంటే ఎప్పుడు షార్ప్ గా ఉంటుంది. అయితే ఈ మేడి పండు కాదు, దీని యొక్క చెట్టు ఉంటుంది, ట్రీ. ఈ ట్రీని గనక ఎక్కడైనా మనము ఆలయాల్లో కానీ ఎక్కడైనా వీరికి పొలాలు గట్లు ఇట్లా ఏమైనా ఉంటే కనుక అక్కడ పాతిచ్చినట్టయితే కనుక వీరి చేతుల ద్వారా వేసినట్టయితే వీరికి ఆ ఒక చెడు ఏదైతే మనం అనుకున్నటువంటి వీరికి చెయ్యి హ్యాండ్ ఇస్తారు, వీరిని మోసం చేస్తారు అనుకునేది ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఇక దీంతో పాటు ఎక్కడైనా దిష్టి దోషాలు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసి ఈ రోజుల్లో ఈజీ అయిపోయినాయి కదా. ఎవరినైనా వసిపుచ్చుకోవాలంటే ఏముంది, ఏదో గురువు గారు ఉంటారు, ఎంత డబ్బులు పోతే పోయినాయి, హిప్నాటిజం చేసి ఎక్కడ చూసినా 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే కథని చెప్పేస్తున్నారు. ఈ రోజులు బయటకి చెప్తున్నారు కూడా. ఇంకా స్పిరిట్స్ అని కొన్ని ఉంటాయి. మనం తర్వాత మాట్లాడకూడదు. స్పిరిట్ అంటారు దాన్ని, కొత్తది ఏ టెక్నాలజీ అనమాట. దాంతో ఏం లేదండి, ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదివి ఫోన్ ఊతే చాలు వాళ్ళు వశమైపోతారు. అంటే అలాంటి టెక్నాలజీ మనకు ఉన్నదంట ఈరోజు. సో అవన్నీ కూడా వీరి దాటిని రాకుండా ఉండేందుకు, క్రైమ్ పెదకుండా ఉండేందుకు ఇలాంటి చెట్లు నాటి వాటి ఒక శ్వాస పీల్చుకోవడం. ఇంకొకటి ఉన్నది, ఇది కఠినమైన చేయాలి. ఏంటి అంటే వీరు ఈ మాసం మొత్తం కూడా నాన్ వెజ్ భుజించకపోవడం మంచిది. ఇది కఠినమైనటువంటి చర్యే, చాలా కఠినమైనటువంటి చర్యే, కానీ తప్పదు. వీరికి ఇంకొక అదృష్టం ఏంటంటే మనకి ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనంకి నవరాత్రులు అన్నీ అయిపోయిన తర్వాత నిమజ్జనం కూడా మనకి ఈ మాసంలోనే ఉంటుంది. ఈ నిమజ్జనం చేసేటప్పుడు పవిత్ర పూర్తంగా చేసుకోవాలి వీరు. దాంతో పాటు వీరు పవిత్రంగా చేసుకుంటూ నైవేద్యం ఏదైతే నిమజ్జనం చేసేటప్పుడు వీరికి చింతపండు పులిహోర, దాంట్లో ఆవాలు ఎక్కువ వేయాలి, మిరియాలు వేయాలి. అందులో వీరికి తెల్ల ఆవాలు వాడుకుంటే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషం అలా మోసపోకుండా ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రక్రియ చేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి గ్రహాలన్నీ కూడా బాగుండేందుకు గ్రహరీత్యా కూడా మనం నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వృషభ రాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సిన నెంబర్ 7249 7249 ఈ నంబర్ని ప్రతిరోజు పారాయణం చేసుకుంటే మరీ మంచి అవుతుంది. 220 టైమ్స్ 220 సార్లు పారాయణం చేయాలి. ఎలా? చేతిలో ఏదైనా ఫ్రూట్స్
ఉమ్, మనం తినేటువంటి ఫ్రూట్స్ అరటిపండు ఇవన్నీ ఉంటాయి కదా, ఏదో ఒక రకమైనటువంటి ఫ్రూట్స్ చేతిలో పెట్టుకొని పారాయణం చేసి అది భుజించవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. దీని ఉమ్, ద్వారా వీరికి మంచి జరుగుతుంది. ఇక నా దిష్టి దోషం పోవాలంటే ప్రతిరోజు సాయం సంధ్యలో ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, పచ్చి నిమ్మకాయ ఉమ్. ఒకటి తనకి తానే దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేయటం, లేదా ఎడంకాలతో తొక్కటం. ఇది చేస్తే వీరికి ఇది గ్రహరీత్యా దోషాలు, అలానే ప్రకృతి నుంచి దోషాలు, నరదిష్టి నరకోశ కూడా వీరికి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదృష్టవంతులేదానికి అవకాశాలు బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.